ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మ్యాచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadi Naredi and all of the souls to rest in peace offered by Gadi Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marekaran Kumar, Mass offered by Boga Aragaman family. For God's mercy upon the departed souls of Madhumi Valangni Raju and Madhumi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, Mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambhu Shivarao, Shanti, Karthik and Venu, Mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie, and Austin to fall in love with Jesus, to make good confession, and to be filled with the Holy Spirit anointing, Mass offered by Samson. For the special intentions of Allam Anastasiamma and Vijaya, and for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, Mass offered by Allam Anastasiamma and Vijaya family members. For good health of Dr. Chattumarla Sujata, Prince, Sister Swapna, Raju, and for construction of house, and for eternal rest to the departed soul of Chattumarla Nirmala, Mass offered by family. For the development of transport business of Abhinav, and for good health, wealth, and prosperity, and for government job to Sharanya, and for good health and good studies of Rishmita, Rishit, Jaikar, Mass offered by family. For the departed soul of Nandam Pullaya, Rukmini, Venkateshwar Rao to rest in peace, Mass offered by N. Balraju and family. పూజా సమయమిదే
సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ మనం అందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలిపూజలో యోగ్యులముగా పాల్గొన నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 22వ వచనం వరకు. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీలను తెరిచెను. నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటూ నిటూ తిరుగాడెను. తర్వాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇంకను భూమి మీద నీరు ఉన్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చెయ్యి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చుకొనెను. మరి యొక్క 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఒలీవ చెట్టు రెమ్మను నోట కరుచుకొని మాపటేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినందని నోవా నిశ్చయించుకొనెను. అతడు మరి యొక్క 7 రోజులు ఆగెను. మరల పావురమును వదిలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరు అంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరి ఉండెను. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును అగ్నించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన ప్రాయము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇంకా ముందెప్పుడును శపింపను. ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట కోయిట, వేడి చలి, వేసవి శీతలము, పగలు రేయి యథావిధిగా కొనసాగునుగాక.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 26 వరకు వాక్యము. అంతట వారు బెత్సేద గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులకు ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కన్నులెత్తి నాకు మనుషులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలెయుండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా క్రైస్తవ సంగమా, ఈనాటి మొదటి పట్టణంలో నోవా గారు ఒక పావురమును బయటకు తన ఓడ నుంచి విడిచిపెట్టి అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నవో తెలుసుకునేట కొరకు ఆయన ఒక పావురమును బయటకు విడిచిపెట్టారు. అయితే ఆ పావురము కాలు మోపుటకైనను స్థలము లేనందున అది తిరిగి మరలా ఆయన వద్దకు వచ్చెను. అయితే మరికొన్ని రోజులైన తర్వాత ఆయన మరొకసారి పావురమును పంపిస్తే అది ఈసారి ఒక ఒలివ రెమ్మను నోట కరుచుకొని మాపటి వేళకు వచ్చాను. అంటే ఇక్కడ జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ కుటుంబంతో పాటు సకల జాతి జంతువులలో కొన్ని రక్షింపబడినవి. అయితే ఈ రక్షింపబడినటువంటి క్రమంలో మనం ఎందుకని ఒక్క కుటుంబం మాత్రమే రక్షింపబడినది, ఎందుకని ఆ కుటుంబానికే ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు అని అంటే, నోవహ్ గారు నీతిమంతుడు అని చెప్పబడింది. ఆ నీతిమంతునికి ఎటువంటి అపాయము కలగకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు వారిని కాపాడెను. జలప్రళయం నుంచి దేవుడు తప్పించాడు, దేవుడు రక్షించాడు. 40 దినముల పాటు రేయనక పగలనక వర్షము కుండపోతగా కురిసింది. అటు తర్వాత వర్షము ఆగిపోయిన తర్వాత
ఇదిగో బయట పరిస్థితులు ఎలా ఉన్నవి తెలుసుకొనుటకై ఆయన ఒక పావురాన్ని బయటకు పంపించాడు. ఆ పావురము తిరిగి మరలా అదే గుటికి వచ్చిందండి. అలాగా కొన్ని దినములైన తర్వాత అక్కడ నీరు మొత్తం ఇంకిపోయినవి అని నిశ్చయించుకున్న తర్వాత అతడు తన కుటుంబము వారు అప్పుడు ఆయన కుటుంబం వారు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నోవహ్ గారు ఒక బలిపీఠమును కట్టి ఆయన దేవునికి బలిని సమర్పించారండి. అంటే ఇక్కడ ప్రతి మనుష్యుడు కూడా తన నీతి వలన, తన పరిశుద్ధత వలన, తన భక్తి వలన, విశ్వాసం వలన అనేక శ్రమల నుంచి తప్పించబడతాడు. అటువంటి వానికి ఏ శ్రమ రాదు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. అయితే అటువంటి వారు దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఇక్కడ నోవహ్ గారు ఆయన ఉన్నటువంటి ఒక పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన పనిలో తన నీతిని కోల్పోనక ఆయన జీవించాడు. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం విన్నాం కదా, యేసయ్య ఒక గుడ్డివానికి ఆయన స్వస్థతనిచ్చి దృష్టినిచ్చి అతడితో చివరిగా చెప్పిన మాట, నీవు ఆ ప్రదేశమునకు, ఆ ఊరికి మరలా వెళ్ళొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ నోవహ్ గారు కూడా తను పుట్టి పెరిగినటువంటి ఆ పరిస్థితులను విడిచిపెట్టాడు. అలాగే మనం కూడా రక్షింపబడాలనంటే కొన్ని పరిస్థితులకు దూరంగా ఉండాలి. దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకువస్తే, నీకు రక్షణిస్తే, నీకు నెమ్మదినిస్తే మరలా తిరిగి వెనుకకు చూడకూడదు, మరలా ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు, అటువంటి స్నేహితులతో కలవకూడదు, అటువంటి సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే అది పాపమునకు చెందినది, అది లోకమునకు చెందినది, బలహీనతకు చెందినది, వ్యసనములకు చెందినది, అది చెడుకు మారుపేరుగా ఉన్నది. అటువంటి పరిస్థితులను విడవగలిగిన రోజున మనము రక్షింపబడతాము అని నేటి వాక్యము మనందరికీ తెలియచేస్తుంది. కాబట్టి యేసయ్య మనలను రక్షణకు పిలిచి నీవు తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళవద్దని ఆజ్ఞాపించుండగా ఆజ్ఞను చేకొని ఆ ప్రతి బలహీనత నుంచి, ప్రతి పాపము నుంచి, స్నేహము నుంచి, వ్యసనముల నుంచి, అలవాట్ల నుంచి, లోకపరమైనటువంటి ప్రతి పాపము నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్ళక యేసయ్యలో జీవిద్దాం, తద్వారా రక్షింపబడతాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరం ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముననే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము మీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగోని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి